ప్రతిపాడు నియోజకవర్గం పెద్ద సంకర్లపూడిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులతో ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ముందుగా పాఠశాలలో హెచ్ఎం త్రిమూర్తులు మాట్లాడుతూ ప్రభుత్వం వారు ఇస్తున్న అన్ని పథకాలతో పాటు మధ్యాహ్న భోజనం పథకం అమోఘమన్నారు. పిల్లల ఇంటి పరిసర ప్రాంతాలలో ఎలా చదువుతున్నారు, వాళ్ళ ప్రవర్తన, ఇందులో పిల్లల యొక్క సమస్యలు, పేరెంట్స్ పిల్లలతో ఎలా నడుచుకుంటున్నారో పిల్లల్ని మంచి మార్గంలో నడిపించాలి. పిల్లలపై తల్లిదండ్రులు కూడా శ్రద్ధ పెడితే మీ పిల్లల ఉన్నత స్థాయికి చేరుతారని సందేశం ఇచ్చారు. మరియు వైస్ చైర్మన్ మాట్లాడుతూ ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, భవిష్యత్తులో పిల్లలతో చదువు ముఖ్యమని ఆయన అన్నారు. ముఖ్యంగా ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రులకు హాజరు ప్రోగ్రెస్ రిపోర్టుల గురించి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు వారు వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు ఎస్ఎంసీ చైర్మన్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. 20 మందికి 100% అనుకుంటే ఇద్దరు ఫెయిల్ అయ్యారు. 80% వచ్చింది మన పాఠశాల. ఇంకోటి పాస్ అయితే 90%, ఇంకోటి పాస్ అయితే 100%. ఈ ఫెయిల్ అయిన వాళ్ళు ఏమయ్యారు? 34లో 33 ఫెయిల్ అయ్యారు. లేకపోతే మన 100% మందే ఉన్ను. మండలం ఫస్ట్ కూడా మండలం ఏం తక్కువ కాదు. మనం చక్కగా 80%తో రెండో స్థానంలోనే ఉన్నాం. అది రిజల్ట్, లాస్ట్ ఇయర్ రిజల్ట్. మరి ఇప్పుడు కూడా నిజంగా మరి 10వ తరగతి తల్లిదండ్రుల మీద ఎంతమంది వచ్చారు? మీరు వచ్చారు. వాళ్ళే నిజంగా అంటే చెప్తాం. ముందు 10వ తరగతి విద్యార్థులు మరి చదువు మీద శ్రద్ధ ఉన్నది ఆ యొక్క తండ్రికి అంటారు. మీరు ఏమనుకుంటారు? ఆ యొక్క తండ్రికే ఉంటే సరిపోతుందా? ఎంత వీడియో అండి? 1 మినిట్ చాలా? 1 మినిట్ చాలా? 5 నిమిషాలండి. ఆనందబాబు ఆడు ముందు 3 రోజులు మానేశాడు. పేరు వస్తుంది అది మందగా. ఏదైనా మీరు వచ్చినందుకు మాకు ఆనందమే. కానీ ఆనందబాబు ఆడికేమో అపార కార్డు చేయిద్దామని మరి బతిమాడితే 2 నెలలు బట్టి బతిమాడితే మొత్తం మీద ఆడ రికార్డ్ అంతా రెడీ చేసుకొని ఆ మాట కొత్త ఫోటో కూడా నేనే తీసి కడిగించేసి దగ్గర పెట్టుకున్నాను. ఈరోజు వాళ్ళ అమ్మగారు వచ్చినందుకు ఆనందం. మరి కుర్రోడు వచ్చాడమ్మా అంటే చూసే డౌట్ వచ్చింది, నాడు వచ్చాడు లేదు. మా పాఠశాల తరఫున మీకు అన్ని సౌకర్యాలు చేస్తున్నాం. మీరు వేరే ఆఫీస్కి వెళ్తే గంటలు నిలబెడతారు. కానీ మేము అలా కాదు, వెంటనే రాసి ఇచ్చేస్తాం. మరి 10వ తరగతి విద్యార్థులు 25 మంది ఉన్నారు. 3 పేరెంట్స్ వచ్చారు. ఇలాగైతే మరి వాళ్ళు పాస్ అవుతారు, ఫెయిల్ అవుతారు చెప్పండి. ఎందుకంటే మన కన్నడంతో పాటు మన బాధ్యత ఉంది. మనం ఏమనుకుంటామంటే నా పిల్లడు, నా కొడుకు అని గారం ఉంటుందమ్మా. నువ్వు ఆయన బతికినంతకాలం నువ్వు ఉంటావా? కొన్ని నా పిల్లలతో పాటు నేను ఉంటానా? ఉండను. అప్పుడు తోడెవరు? విద్య, నేర్చుకునే విద్య. ఒంటరిగా నడపడం నేర్చుకునే విద్య. అందుకోసమే మరి మీరు గమనించి ఉంటారు. మన నాడు నేడులో కొన్ని కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ఇచ్చించి బిల్డింగ్స్ అనేది కట్టడం జరిగింది. ఇక్కడే కాదు, అన్ని మన స్టేట్ అంటారు. మరి ఉపాధ్యాయులకు వేలాది రూపాయలు జీతాలు మీకు తెలుసు. ఎందుకు? ఈ యొక్క గవర్నమెంట్ ఖర్చు చేసేటువంటి వ్యయాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు చెప్పలేదు. హెచ్ఎం గారు ఒక్క వీడియో అనుకుని ఆయన ఒక్కనే కావచ్చు. అవునా కదా? అక్కడ కూర్చోవడానికి ఎంత కూర్చోవడానికి ఎందుకు? నేను హెడ్ మాస్టర్ని, నేను ఎల్లుంటాను, నేను కూడా నిలబడాలి. కానీ మన గౌరవంగా ఇక్కడ కూర్చోబెట్టి విద్యార్థులు చదివించాలంటే తల్లిదండ్రులు కూడా రావట్లేదు. వచ్చినందుకు మీకు చక్కటి చాలా ఆనందం. అంటే నాని వాళ్ళ గురించి అన్ని మిమ్మల్ని ఏమంటలేదు. నిజంగా మరి చాలా సంతోషాలు జరుగుతుంది అనుకోలేదు. అది మన రిజల్ట్ ఖచ్చితంగా.